తెలంగాణలో మళ్లీ అధికారంలోకి రాబోయేది మేమే అంటూ బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు తెగ గప్పాలు కొడుతున్నారు. 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వస్తామంటూ తెగ కలలు కంటున్నారు. హైడ్రాను ఎత్తేస్తామని నిజాయితీగా పనిచేసే అధికారులను బెదిరిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను అవహేళన చేస్తున్నారు. మా ప్రభుత్వం వచ్చాక అధికారుల భరతం పడతామంటూ వారు చేస్తున్న వ్యాఖ్యలు వారి అహంకారానికి పరాకాష్ఠగా నిలుస్తున్నాయి. ప్రజా ప్రయోజనాల కోసం పనిచేసే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బెదిరించడం అంటే వ్యవస్థలను శాసించాలనే నాటి దొరతనం ఇంకా పోలేదని అర్థమవుతుంది. మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని ఆర్థికంగా చిన్నాభిన్నం చేసిన ఈ గులాబీ దొంగలను ప్రజలు మళ్లీ నమ్ముతారా? 2 ఏళ్ల ప్రజాపాలనలో సంక్షేమ పథకాలు నేరుగా అర్హులకు అందుతుంటే ప్రజలు మళ్లీ నాటి దోపిడీ రాజ్యాన్ని ఎందుకు కోరుకుంటారు? తలకిందులుగా తపస్సు చేసినా ప్రజల తీర్పు మారదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న చేదు నిజం మరి గులాబీ నేతలకు మింగుడు పట్టడం లేదు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలిప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. పారదర్శకమైన పాలనను అనుభవిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలకు అధికారం పోయాక వస్తున్న ఈ ఆక్రోశం, అధికారులపై చూపుతున్న ఈ ప్రతాపం చూస్తుంటే ఇక బీఆర్ఎస్ పతనం ఖాయమని స్పష్టమవుతుంది. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. వారు మళ్లీ చీకటి రోజులను కోరుకోరు. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడున్న ప్రతిపక్ష హోదా కూడా లేకుండా తీర్పు చెబుతారు. ఇది ఖాయం.